ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆసుపత్రి ఆవరణలోనే కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో సునీత అనే మహిళకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకున్న భర్త గంగరాజు భార్యను మాయమాటలతో బయటకు రప్పించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆసుపత్రి ఆవరణలోనే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. తర్వాత నేను బయటికి వెళ్తానని చెప్పే క్రమంలో తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో భర్త భార్యని హత్య చేశారనే సమాచారం వరకు మేము అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ వివరాలు పరిశీలిస్తే ముదిగుబ్బ మండలం మద్దన్నగారిపల్లికి చెందిన సునీత అనే ఆమెను అదే మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన గంగరాజు అనే వ్యక్తి సుమారు 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారని, అయితే వాళ్ళిద్దరు గతంలో ధర్మవరంలో సంసారం ఉండేవాళ్ళని, గత 2 సంవత్సరాల నుండి బతుకుదేరి నిమిత్తం బెంగళూరుకి వెళ్ళి గత 3 రోజుల క్రితం పీర్ల పండుగ నిమిత్తం గ్రామానికి రావడం జరిగిందని, ఈ విషయంలో పలుమార్లు భార్య ప్రవర్తన పట్ల అనుమానం పెంచుకున్న గంగరాజు ఆమెను వేధించడం జరిగింది. ఆ క్రమంలో నిన్న గొడవ జరిగితే పట్నం పోలీసు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య వద్దని భర్త ఉంటూ ఆమెతో ఇసిగించడంతో నైట్ 3 గంటల తర్వాత నేను బయటికి వెళ్తానని చెప్పే క్రమంలో తోడుగా బయటకు వచ్చిన భార్యను, ఆసుపత్రి ప్రాంగణం దాటి బయటకు వచ్చిన భార్యను భర్త గంగరాజు తన వద్దన చాకితో కత్తి తీసుకొని పోయడం జరిగింది. ఈ విషయంలో సునీత చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైంది.